దేవడ కొత్తవలసకి మధ్యలో మామిడి తోటలో ఒక్క పుట్టలో వెలిసిన తల్లి తోటలో దుర్గమ్మ 19 సంవత్సరాలుగా భక్తులకు దర్శనమిస్తూ కోరిన కోరికలు తీస్తూ తోటలోని దుర్గమ్మగా విరాజిల్లుతూ ప్రతి సంవత్సరం చండీ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని పూజారి ఏర్వక వెంకటరమణ తెలియజేశారు. అలాగే శనివారం భారీ అన్నదాన సంతర్పణ చండీ హోమం ఉంటుంది అని భక్తులకు తెలియజేశారు. ఇప్పుడు ఇక్కడ వెలిసి 21వ సంవత్సరం అండి. తోటలో దుర్గమ్మ అంటే మరి ఈ మండలంలో అలాగా మంచి పేరు ప్రసిద్ధి. తల్లి భక్తులకి అనుకునే కోరిక తీర్చిన కల్పవల్లి జగన్మాత శ్రీ శ్రీ తోటలో దుర్గమ్మ అంటే అందరికీ నమ్మకం. భక్తులందరికీ ఎవరికి ఏది అవసరమైన ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత నాకు రిజల్ట్ వచ్చిందమ్మని కూడా చెబుతారు. అది చాలండి నాకు. అలాగే ఈ చండీ యోగం మనకు తోచినది ఆ తల్లికి సమర్పించి చేస్తున్నాము. 50 మంది భక్తులు వచ్చి జయప్రదం చేస్తారని మరీ కోరుచున్నామండి. అనుకునే కోరిక తప్పనిసరిగా ఫలిస్తుంది. ప్రజలందరికీ ఇదే నా విజ్ఞప్తి. ఇలాగే మన అమ్మవారి గుడి ఒకటి కట్టమని నిర్మాణం చెయ్యమని చాలా సంవత్సరాలు 3 సంవత్సరాలు వేధించింది. కానీ నా దగ్గర స్వామత లేదు, నేను కట్టలేనన్నాను. నేనే కట్టించుకుంటాను, నీకు వచ్చిన భయం లేదని నాకు భరోసా ఇచ్చింది అమ్మ. కాబట్టి 2వ నెల 22వ తారీఖుని శంకుస్థాపన చేసింది. ఇప్పటికీ ఈ రోజుకి ఇంకా వారం రోజులు ఉంటుంది. కొంచెం పనులు ఉన్నాయి. ఇటు తల్లి ఆ ప్రజలందరూ కూడా ఎవరికి ఆర్థిక సహాయం గుడికి ఎవరికి తోసిన సహాయం వాళ్ళు చేస్తారని మరీ కోరుచున్నాను.